టీజే న్యూస్. సింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. సోమవారం శ్మశాన వాటిక పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దరఖాస్తులు పరిశీలించిన పిదప సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాలను విద్య వైద్యంకు ప్రధాన కేంద్రంగా మారుస్తానని అన్నారు. ఉన్నతమైన విద్య వైద్యం అందిస్తానని, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చదువు వైద్య కోసం వెళ్లే పరిస్థితి తీసుకురానని చెప్పారు. ఎన్నికల 9 నెలల ముందు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా ప్రజల్లో మమేకమవుతామని తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పురోగతి దశలో ఉన్నాయని చెప్పారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ప్రతిపాదికన యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఫిష్ ఫాండ్ మంజూరు కాగా టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులు చకచకా జరుగుతుండగా శివరాత్రికి ప్రారంభిస్తామని అన్నారు. గోదావరి ఒడ్డున తీసిన మట్టి శ్మశాన వాటికకు వినియోగించామని మాజీ ఎమ్మెల్యే ఆరోపించినట్లు అమ్ముకోలేదని వివరణ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనే 1-2 చోట్ల మినహా ఇలాంటి శ్మశాన వాటిక లేదని అన్నారు. 4 ఎకరాల విశాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుందన్నారు. సోలార్ విద్యుత్ 12 రోజుల కర్మ ప్రక్రియ అక్కడే ఉండి నిర్వహించడానికి ప్రత్యేక గదులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9-10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి రాక 9-10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2 మంత్రులు మంచిర్యాలను రానున్నట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. పురోభివృద్ధిలో ఉన్న అభివృద్ధి పనులను పట్టణాన్ని పరిశీలిస్తారని తెలిపారు. బట్టి పర్యటనతో అదనపు నిధులు మంజూరు అవుతాయని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అధికారులు, కాంగ్రెస్ నేతలున్నారు. రెండు నెలల కింద మొదలుపెట్టినా నేను కూడా ఇంత పెద్ద వర్క్ అది నేను ధైర్యంగా చెప్పేసి చూసినాక నాకు కూడా భయం గడిచిన 4 రోజుల నుంచి బాగా సీరియస్గా చేస్తాను. అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. ఓపెనింగ్ ఎవరు చేస్తానని 9 తారీఖు 16 తారీఖు మీరు వస్తారు, 16 వస్తారు. 5-6 డిప్యూటీ సీఎంతో పాటు 5 మంత్రులు వస్తారు. మిగతా కార్యక్రమం వాటితో పాటు ఇది ఓపెనింగ్ ఇక్కడ తీసుకొచ్చింది. రిక్వెస్ట్ ఇవన్నీ చూస్తున్నా మంచివాళ్ళకి పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అలా కొంచెం దయచేసి పైసలు ఇస్తారండి. ఒక ప్రకారం అట్లాగే మార్కెట్ కూడా చేస్తాను. ఈ మహాప్రస్థానం అనేది ఇట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐడెంటిటీ ఇన్ ద కంట్రీ. గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఒక 2-3 ఉన్నాయి, పంజాబ్లో ఒక 2. గ్రీన్ క్రిమటోరియం వాళ్ళ దగ్గర కూడా కరెంట్ తీగలు, కరెంట్ దానికి ఇంకొక అడుగు ముందుకు వేసినాము. ఇక్కడ మొత్తం సోలార్ పెడతాం. సోలార్ పవర్ ద్వారానే కార్యక్రమాన్ని చేస్తాం. సోలార్ పవర్ ద్వారా ఏదైతే గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ వచ్చిందో దానికి పూర్తి కంప్లీట్ చేసాం. 50 కిలోవాట్స్ పెడుతుంది. 50 కిలోవాట్స్కు డైలీ 200 యూనిట్లు ఇస్తుంది. నెలకు 6,000 యూనిట్లు ఇస్తుంది. కరెంటు బిల్లు కడితే మాకు 30 లక్షలు అవుతుంది. సో అది కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. సో దానికి ఒక 30 లక్షలు 30 లక్షలు అవుతుంది. ఎవరో దాతలు 5 రోజులు దొరుకుతారు, వాళ్ళకి చేస్తాం. ఇక ఖర్చు వచ్చినప్పుడు 4 కోట్లని మొదలుపెట్టాం. ఫస్ట్ 2 ఎకరాలు తర్వాత సరిపోదని 4 ఎకరాలు తెచ్చాం. 4 కోట్లు అనుకున్నది శివుని విగ్రహానికి 42 లక్షలు, 22 లక్షలు గజ్జిబో వస్తుంది. ఈ గ్రీన్ చెట్లు కానీ కర్దింగ్ కానీ వ్యవస్థ దానికి 1 కోటి వేలు. మిగతా రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, పెడస్ట్రియన్ మనుషులు నడిచే రోడ్లు, వెహికల్స్ అన్నీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా గ్రీన్ అనేది కావాలి. ఈ వాష్రూమ్స్ కూడా అన్నీ టార్నిషింగ్ అంటాం, మీరంటే కేశకాన్ని అంటాం. లేడీస్ని బట్టి లేడీస్, గర్ల్స్ అమ్మాయి జెంట్స్ని బట్టి జెంట్స్ది, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి కంట్రోల్ చేస్తాం. ఇది కాకుండా రెస్ట్ రూమ్స్ ఎవరంటే ఇబ్బంది పడి కిరాయిలలో ఉండడం ఇక్కడ చేసుకుంటారు. 12 రోజులు వాళ్ళకి కన్ను చేసుకునే అవకాశం. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, సిట్టింగ్ లాంజెస్ ఉన్నాయి, శివుడు ఉన్నాడు, బూడిద పెట్టుకునే బూడిద పూజ చేసే అవకాశం ఉంది, వాళ్ళ సామాన్లు పెట్టుకునే స్టోరేజ్ ఉంది, పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇవన్నీ అంటే ఇక్కడ వస్తే ఆల్ ఇన్ వన్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి అలా ఆలోచించాల్సి లేకుండా చేస్తాం. ఈ సోలార్తో కలిపి పెడుతున్నాం కాబట్టి నెంబర్ 1 ఇన్ ద కంట్రీ.
ముఖ్యంగా ఈ శ్మశాన వాటిక పైన గతంలో బాగా చర్చ జరిగింది. ప్రతిపక్షాలు మట్టి అమ్ముకున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. తర్వాత అప్పుడు డబ్బులు కూడా వాళ్ళు వసూలు చేసిన వాటికి రిటర్న్ చేసారు కదా, దానిపైన మీరు ఏమంటారు? వాళ్ళు న్యాయం ఉంటే ఎందుకు వాళ్ళు రిటర్న్ ఇచ్చారు? వాళ్ళు తప్పు లేకపోతే రిటర్న్ అయితే తీయాలి. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికలు ఓడిపోయారు దానికన్నా 3 నెలల ముందు ఆ శ్మశానం ఆగితే అప్పుడే రిటర్న్ ఇవ్వాల్సి ఉండేది. వాళ్ళు అన్నిటి పెట్టింది, అన్ని రకాల అన్నిటి పెట్టింది కాబట్టి మళ్ళీ మేము ఇంటర్ఫేర్ అయ్యి గట్టిగా చెప్పేదాకా పైసలు రాలేదు. ఇక రెండవది మొత్తానికి వచ్చేసి ఎస్టిమేట్ 10 కోట్ల పైన అవుతుంది. మట్టి కాదు, మట్టి మొరం ఈ ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకోవాలి. ఇది మొత్తం బిల్స్ ఆయన ఒప్పుకుంటూ రమ్మని చెప్పండి. ఆయన తెలియదు, వాళ్ళ ఇంజనీర్లు తీసుకుంటామని చెప్పండి, మొత్తం తీసుకోమని చెప్పండి. ఈ ఎస్టిమేట్లో కానీ ఎక్కడ కూడా మట్టికి పైసలు ఛార్జ్ చేస్తారు, మొరానికి పైసలు ఛార్జ్ చేస్తారని మీరు చేసుకోవాలి. సరే, కలెక్టర్ గారు సహకరించిన, అధికారులు సహకరించి, ఇంజనీర్లు సహకరించి తీసుకొస్తాను. వాళ్ళు డీజిల్ మందులు ఇచ్చి ఆ లారీలు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు దాదాపు 20 లక్షలు డీజిల్ పేమెంట్ చేసినారు. ఇంకో 10-12 లక్షలు అయితే మా ఒక పేమెంట్ మాత్రమే చేస్తాం. మిగతా దానికి ఎక్కడ రూపాయి కాదు. ఇక ఆయన చెప్పిండు 800 ట్రిప్పులు పోయిందని చెప్తాను. అందువల్ల చాలా ఎక్కువ ట్రిప్పులు వస్తుంది. 800 ట్రిప్పుల ₹1 కోటి మరి మిగతా చెప్తే ఇంకెన్ని కోట్లు అంటున్నారు. ఇప్పటికి